హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీకీ ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ఈ వీడియోలో ఏంటంటే ఈ మెటా కోర్స్లో మనం ఫోర్స్ కాయిన్ని ఏ విధంగా అమ్మాలి, ఏ విధంగా కొనాలి అనే దాని గురించి క్లియర్గా లైవ్లో తెలుసుకుందాం. ఓకేనా? ఆ, మీరు చేయాల్సింది ఏంటంటే ఈ వీడియోని ఎక్కడ క్లిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూస్తే మీకు అమ్మడం కొనడం ఎలా అనేది, అది కూడా లైవ్లో అమ్మడం కొనడం ఎలా అనేది మీకు క్లియర్గా తెలుసుకోవచ్చు. ఓకేనా? ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈ మెటా కోర్స్ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ నేను మీ ముందుకు తీసుకొస్తాను అనమాట. ఓకేనా? ముందుగా ఏంటంటే మనం ఈ మెటా కోర్స్లో ఎవరు ఐడిలోంచి అయితే మనం కాయిన్స్ అమ్మాలనుకుంటున్నారో, అలాగే ఎవరి ఐడిలోంచి అయితే కాయిన్స్ కొనాలనుకుంటున్నారో వాళ్ళ ఐడి అనేది ఓపెన్ చేసుకునండి. అదే వెబ్సైట్ లాగిన్ అయ్యి ఐడి అనేది ఓపెన్ చేసుకునేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ ఏంటంటే ఫోర్స్ డెక్స్ అని చెప్పి ఉంటుంది. ఆ ఫోర్స్ డెక్స్ అనేది ఓపెన్ చేసి పెట్టుకోండి. ఓపెన్ చేసి పెట్టిన తర్వాత మీకు ఈ విధంగా ఒక ఫామ్ అనేది ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ బై సెల్ అని చెప్పి ఇక్కడ చూపిస్తుంది కదా, ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ ఏంటంటే కాయిన్ రేట్ ఎలా ఉందనేది కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఓకేనా? కాయిన్ రేట్ కూడా ఏ విధంగా ఉన్నదని కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే ఇంకో విషయం ఏంటంటే మీరు ఇక్కడ కాయిన్ అమ్మాలన్నా కొనాలన్నా కూడా మీరు ఈ రేట్ని బట్టి, ఇక్కడ ఫిక్స్ అయిన రేట్ని బట్టే మీరు అమ్మాలన్నా కొనాలన్నా కూడా మీరు చేయొచ్చు అనమాట. అంటే మీరు ఇష్టం వచ్చిన రేటుకి అమ్మేయాలనుకోవాలన్నా, అంటే తగ్గించి అమ్మేయాలనుకో, ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న రేట్ కన్నా ఇంకా తగ్గించి నాకు ఎక్కువ కొంచెం అర్జెంటుగా నాకు మనీ అవసరం ఉంది, నేను ఎంత తక్కువైనా సరే అమ్మేస్తాను అన్నట్టుగా మీరు ఫిక్స్ అయితే కుదరదు అనమాట. ఓకేనా? దీనికంటూ ఒక పాజిబిలిటీ ఉంటుంది అనమాట. అంటే ఇంత రేటుకి అయితే అమ్మాలి, ఇంత రేటు కన్నా తక్కువ అయితే అమ్మడానికి వీల్లేదని చెప్పి మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది అనమాట. ఆ రేటుకి తగ్గట్టుగానే మీరు అమ్మాలన్నమాట. అలాగే ప్రజెంట్ నడుస్తున్న రేటు ఏదైతే ఉందో ఆ రేటు మీరు కొనాలనుకున్నా కూడా మీరు ఎంత రేటుకి అయితేనే ఇంత రేటు కొనాలి. లేదంటే నాకు అర్జెంటుగా నాకు కాయిన్స్ కావాలి, నేను కొంచెం ఎక్కువైనా కొనుక్కోగలను అనుకుంటే దానికంటూ ఒక రేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఆ రేటుకి తగ్గట్టుగా మీరు కొనుక్కోవచ్చు అనమాట. ఆ విధంగా ఉంటుంది అనమాట. కూడా ఇక్కడ రెడ్లో చూపించి అన్ని కూడా అమ్మడానికి రెడీగా ఉన్న వాళ్ళు సంఖ్య, అలాగే ఇక్కడ గ్రీన్ కలర్లో చూపిస్తుంది కదండి, ఈ గ్రీన్ కలర్లో చూపించేదంతా కూడా కొనడానికి రెడీగా ఉన్న వాళ్ళు అని చెప్పుకోవచ్చు అనమాట. కొనడానికి రెడీగా ఉన్న వాళ్ళ సంఖ్య అనమాట. ఓకేనా? ఇప్పుడు ప్రజెంట్ రేట్ వచ్చేటప్పుడు మనకి ఏంటంటే 9.9 అనమాట. అంటే దగ్గరగా మనకి $10 మనకి ఆ మెటాఫోర్స్ కాయిన్ అనేది రేట్ నడుస్తుంది అనమాట ఇక్కడ. ఓకేనా? ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ఇక్కడ మీరు కొంచెం ఆల్మోస్ట్ ఏంటంటే కొంచెం రేట్ తక్కువ కాబట్టి కొనుక్కునే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఎందుకంటే దగ్గర $10 ఉంది. మొన్నటి వరకు ఏంటంటే $13 వరకు కూడా వెళ్ళిందనమాట. ఇప్పుడు కొంచెం రేట్ కొంచెం డౌన్ అయింది కాబట్టి మీకు ఏంటంటే ఆ $10 కాడికి ఒక కాయిన్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా? అలాగే ఇంకో విషయం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మెటాఫోర్స్లో జాయిన్ అయ్యి పాయింట్స్ సంపాదించుకున్న ప్రతి ఒక్కరికి కూడా నేను ఒక విషయం చెప్తాననుకుంటున్నాను అనమాట. కాయిన్ రేట్ ఒకేసారి తగ్గిపోయిందని చెప్పి అమ్మేయాలని ప్రయత్నించడానికో, లేదంటే ఒకేసారి పెరిగిపోయిందని చెప్పి నాకు ఎక్కువ డబ్బులు వచ్చేస్తాయని చెప్పి ఆశపడి ఎక్కువ కొనేయడానికో ప్రయత్నం అయితే మాత్రం ఎవరు చేయొద్దండి. అలాంటి సలహాలు ఎవరు చేయొద్దు. ఇదేంటంటే క్రిప్టోలో ఇప్పుడు కూడా అప్ అండ్ డౌన్ కామన్ అనమాట అండి. ఓకేనా? కాయిన్ అప్ అండ్ డౌన్ అయినది ఎప్పుడు కాయిన్ ఎప్పుడు అప్ అవుతుంది, ఎప్పుడు డౌన్ అవుతుంది అనేది ఎవరికి తెలియదు అనమాట. అంతేగాని మొత్తంగా ఉన్నకాడికి పడిపోద్దని చెప్పి అనుకోవడం కూడా ఎవరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ రోజు తగ్గిన కాయిన్ రేపు పెరగచ్చు. ఓకేనా? రేపు పెరిగిన కాయిన్ ఎల్లుండి తగ్గచ్చు. ఓకేనా? అప్ అండ్ డౌన్ అనేది కామన్ గా ఉంటుంది అనమాట. ఓకేనా? అంతేగాని మన షార్ట్ అయిన రేటుకే బాగా డౌన్ అయిపోయే అవకాశం అయితే ఉండదన్నమాట. ఓకే? దాని గురించి ప్రతి ఒక్కరు కూడా కాయిన్స్ అంటే పెద్ద పెద్ద బిల్డర్స్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఎక్కువ మెయిన్ లీడర్స్ ఉంటారు, వాళ్ళు ఎక్కువ కాయిన్స్ పోగేసుకుని ఉంటారు. ఓకేనా? అలాంటి వాళ్ళకి అయితే ఇలాంటి లాజిక్లు అని తెలుస్తాయి అనమాట. ఏంటంటే ఈ క్రిప్టోలో ఎన్నాళ్ళుగానో ఒక 5 ఇయర్స్ కానీ, 6 ఇయర్స్ కానీ, 7 ఇయర్స్ కానీ, 2 ఇయర్స్ కానీ వాళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళకి అందరికీ కూడా ఆ కాయిన్ అప్ అండ్ డౌన్ గురించి తెలుస్తుంటుంది. అంటే ఈ మెటాఫోర్స్ కాయిన్ అనే కాదు, క్రిప్టో కాయిన్స్ అనే సంబంధించి ఇది ప్రతిదీ కూడా వాళ్ళకి ఏంటంటే ఒక అవగాహన అనేది ఉంటుంది అనమాట. దాని గురించి వాళ్ళు ఎవరు కంగారు పడరు. ఈ కంగారు పడే మనస్తత్వం ఎవరికి ఉంటుందంటే ఈ మెటాఫోర్స్ లాంటి ప్రాజెక్టులో చిన్న ఈ మధ్యనే వచ్చి వాళ్ళకి సరిగా అవగాహన లేక కాయిన్ రేట్ తగ్గిపోతుందని చెప్పి అమ్మేయడానికి ప్రయత్నిస్తుంటారు.
ఓకేనా. అలాగే కొంచెం మెటాబోల్స్లో రావడానికి కొంచెం వచ్చిన తర్వాత కొన్ని కాయిన్స్ కొనుక్కున్న తర్వాత ఒకేసారి అప్ అయిందని ఒకేసారి పెరుగుతుందని బదులుకి ఎక్కువ కాయిన్స్ కొనుక్కొని మళ్ళీ తర్వాత అమ్ముకోవచ్చు అన్నట్టుగా ప్రయత్నాలు చేస్తారు. కొనడం అనేది మంచి పద్ధతి అనమాట, కాదని చెప్పట్లేదు. అలాగే అమ్ముకోవడం అనేది ఏంటంటే కాయిన్ రేటు తగ్గుతుందని పొంది ఒకేసారి తగ్గిపోయింది, ఎంతకంటే తగ్గిపోతుందేమో, లేదంటే మొన్న కొంచెం $22 వరకు వెళ్ళింది, ఆ రోజు అమ్మేసుకుంటే బాగున్నాము, ఆ రోజు కన్నా ఈ రోజు ఇంకా బాగా తగ్గిపోయిందేమో అని చెప్పి ఆలోచన అయితే పెట్టుకోవద్దు అనమాట మనసులో. అలాంటి ఆలోచన పెట్టుకునేసి మీరు పొరపాటు చేసుకోవద్దండి. ఎందుకంటే ఈ క్రిప్టోలో అప్ అండ్ డౌన్ అనేది కామన్ అనమాట. మన మెటాపోర్స్ కాయిన్ వచ్చేటప్పటికి 100% మంచి గ్రోత్‌లో ఉంది కాయిన్ అనేది. మన 100% మనం అనుకున్న మన మెటాపోర్స్ కాయిన్ ఏదైతే ఉందో ఆ కాయిన్ 100% టాప్ రేంజ్‌లోకి వెళ్తుందనమాట. అప్పటి వరకు వెయిట్ చేయండి. కొంచెం ఎలాంటి ఇబ్బందులైనా సరే, మీకు ఏ విధంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఉన్నా కూడా కొంచెం కొంచెం ఏంటంటే ఆలోచించి కొంచెం పీస్‌ఫుల్‌గా ఉండండి. కాయిన్ మాత్రం ఎక్కడ అమ్ముకునే ప్రయత్నం అయితే చేయొద్దు. వీలైతే మీరు కొనుక్కోవడానికి ప్రయత్నించండి గానీ, అమ్ముకునే ఆ ప్రయత్నాలైతే మాత్రం ఎక్కడ చేయొద్దనమాట. ఓకేనా. అలాగే ఇంకో విషయం ఏంటంటే, మనం ఇక్కడ కాయిను కొనాలి అనుకున్నప్పుడు ఏంటంటే, డైరెక్ట్‌గా మనం వెబ్‌సైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనం కాయిన్ కొనాలనుకుంటే ముందుగా కాయిన్ ఏంటంటే, మనం ఏంటంటే ఆహ్, అక్కడ 2 వాలెట్‌లుంటాయన్నమాట. వాలెట్ అని చెప్పేసి ఉంటుంది. అలాగే ఇన్నర్ వాలెట్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఇన్నర్ వాలెట్‌లోకి కాయిన్స్‌ని వాలెట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసిన తర్వాతే మనం ఇక్కడ కాయిన్స్ అనేది కొనుక్కోవాలన్నమాట అండి. ఓకేనా. తర్వాత అదే మన దగ్గర ఉన్న డాలర్స్‌ని ట్రాన్స్‌ఫర్ చేసుకున్న తర్వాత అప్పుడు మాత్రమే మీరు ఇక్కడ కాయిన్ అనేది కొనుక్కోవచ్చనమాట. ఓకేనా. ఈ కాయిన్ కొనుక్కునే దానికన్నా ముందుగా మీరు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, మన దగ్గర ఎన్ని డాలర్స్ ఉన్నాయి? ఎన్ని డాలర్స్ పెట్టి మనం కొనాలనుకుంటున్నాము? ఎన్ని డాలర్స్ పెట్టి కొంటే మనకి ఎన్ని కాయిన్స్ రాబోతున్నాయి అనేది ముందుగా మీరు ఒక కాలిక్యులేషన్ చేసుకునేసి, మీరు ఇక్కడ రేట్‌ని చూసుకున్నట్టయితే మీ దగ్గర ఎన్ని డాలర్లున్నాయి, దానికి తగ్గట్టుగా ఎన్ని కాయిన్ రాబోతున్నాయి అనేది మీకు ఆల్రెడీ ఒక అంచనా అనేది తెలిసిపోతుందనమాట. అది మీరు ఆలోచించుకునేసి మీ దగ్గర ఎన్ని డాలర్లున్నాయో, ఎన్ని డాలర్లతో కాయిన్ కొనాలనుకుంటున్నారో, మీ దగ్గర ఉన్న డాలర్‌కి ఎన్ని కాయిన్‌లు వస్తాయో అనేది ఆ రోజు రేట్‌ని బట్టి ఎన్ని కాయిన్స్ వస్తాయి అనేది మీకు క్లియర్‌గా ఒక కాలిక్యులేషన్ చేసుకునేసి, అప్పుడు మీరు ఆ తగ్గట్టుగానే మీరు కాయిన్ మెయిన్ వాలెట్‌లోంచి ఇన్నర్ వాలెట్‌లోకి కాయిన్ డైని ట్రాన్స్‌ఫర్ చేసుకునేసి, అప్పుడు మీరిక్కడ బై చేసుకోవచ్చనమాట. ఓకేనా. అదే విధంగా మీరు బై చేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే కంపల్సరీగా మీరు ఇక్కడ రేట్ అనేది చూసుకోవాలనమాట. ఓకేనా. రేట్ అనేది చూసుకునేసి అప్పుడు మీరు మళ్ళీ ఇక్కడ ఆ రేట్‌కి తగ్గట్టుగా మీరు ముందుగా చూసుకున్న దానికి మళ్ళీ మీరు ప్రెజెంట్ మీరు కొనేటప్పుడు ఆ రేట్‌కి మీరు కరెక్ట్‌గా కంపారిజన్ చేసుకోవాలనమాట. నేను ముందుగా చెప్పినప్పుడు ఏంటంటే, మనం ఇక్కడ 9.9 ఉండేదిక్కడ. ముందుగా ఒక 2 సెకండ్స్ ముందు. ఇప్పుడు 9.95 వచ్చిందనమాట. ఓకేనా. ఆ విధంగా ఆ రేట్‌ని బట్టే మీకు కాయిన్స్ అనేది వస్తాయన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి టైమింగ్‌తో సహా మనకి రేట్ అనేది చూపిస్తుందనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. చూసుకుంటూ ఇలా ప్లాన్ చేసుకునేసి మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చనమాట. ఓకేనా. గ్రీన్ కలర్‌లో చూపించిద్ది. అలాగే రెడ్ కలర్‌లో చూపించిద్ది ఇక్కడ మనకు చూపిస్తుందనమాట. గ్రీన్ కలర్‌లో ఉన్నట్టయితే మనకి మనం కొన్న కాయిన్‌కి ప్రాఫిట్‌లో ఉన్నట్టు లెక్కనమాట. ఓకేనా. అలాగే రెడ్ కలర్‌లో ఉన్నట్టయితే మనం కొన్న కాయిన్స్ ఏంటంటే మనకి కొంచెం లాస్‌లో ఉన్నట్టనమాట. ఓకేనా. ఇదేంటంటే వితిన్ సెకండ్స్‌లో మారుతుంటుందనమాట. గ్రీను, రెడ్ అలా మారుతూ ఉంటుందనమాట. దాన్ని చూసి మీరేం కంగారు పడవలసిన అవసరం అయితే ఏమి లేదు. కరెక్ట్‌గా చూసుకున్నట్టయితే మనం డైలు పెట్టి మనం కొంటున్నామో దానికి ఎంత క్వాలిటీ అంటే ఎన్ని కాయిన్స్ వస్తాయనేది కూడా మనం క్లారిటీగా మనం ఇక్కడ చూసుకునేసి మనం బై చేసుకోవచ్చనమాట. ఓకేనా. అలాగే అమ్ముకున్న వాళ్ళు కూడా మీరు మామూలుగా ఇమ్మీడియేట్‌గా అమ్ముకోవాలనుకుంటే ఒక రేట్ ఉంటుంది. లేదంటే నాకు పలానా రేట్ వచ్చిన తర్వాతే నేను అమ్ముకుంటాను. సపోజ్ ఇప్పుడు ఈరోజు ఒక $10కి ఏంటంటే ఒక $10 అనమాట ఒక కాయిన్ మినిమమ్. అదేంటంటే $12 వెళ్ళిన తర్వాత నేను కాయిన్ అమ్మదలుచుకుంటున్నాను అని చెప్పి మీరక్కడ రేట్ ఫిక్స్ చేసుకున్నట్టయితే మీరు ఆ రేట్‌కి వచ్చినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్‌గా మీ కాయిన్స్ అనేది సెల్ అవ్వడం జరుగుతుందనమాట. ఆ విధంగా బై చేసుకున్నా, సెల్ చేసుకున్నా కూడా మీరు ఆ విధంగా కూడా కాలిక్యులేషన్ చేసుకునేసి ఆ విధంగా మీరు సెట్ చేసి పెట్టుకోవచ్చనమాట. పెట్టుకొనిస్తే మీరు కొనుక్కోవాలనుకున్నా కూడా, అమ్ముకోవాలనుకున్నా కూడా మీరు ఆ రేట్‌కి వచ్చినప్పుడు బై అవ్వడం, లేదంటే మీరు పెట్టిన రేట్‌కి రీచ్ అయినప్పుడు సెల్ అవ్వడం, ఆ విధంగా మీరు ఇక్కడ ట్రేడింగ్ చేసుకోవచ్చు. మన మెటాపోర్స్ కాయిన్ అనేది ట్రేడింగ్‌లో కూడా రావడం జరిగింది. నేను ఒకవేళ సపోజ్ ట్రేడింగ్ నాకు ఇంట్రెస్ట్ ఉంది, నాకు కొంచెం నాలెడ్జ్ ఉంది, బేసిక్ నాలెడ్జ్ ఉంది, నేను ట్రేడింగ్ బాగా చేయగలను, చేసుకుంటాను అనుకున్నట్టయితే మీరు ట్రేడింగ్‌లో కూడా మామూలుగా
చేసుకోవచ్చు అనమాట. ఈ కాయిన్ ఉద్దేశించి మీరు ట్రేడింగ్ కూడా చేసుకుంటూ ఎక్స్ట్రా కాయిన్ సంపాదించుకోవచ్చు, ఎక్స్ట్రా మనీ కూడా మీరు ఇందులో సంపాదించుకోవచ్చు అనమాట. ఓకేనా. మీరు కనుక ఎవరైనా సరే మెటాపోర్స్ కాయిన్స్ నాకు కావాలనుకున్నట్టయితే నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి కాల్ చేసి మెటాపోర్స్ కాయిన్స్ గట్రా కావాలంటే ఉంటే డైరెక్ట్గా మేము సప్లై చేస్తాం, మా దగ్గర తీసుకోవచ్చు అనమాట. మాకు కాంటాక్ట్ అయ్యి మీరు మాట్లాడినట్టయితే మీకు ఎన్ని కాయిన్ కావాలంటే అనేది కూడా మేము ఏర్పాటు చేస్తాం అనమాట. ఆ విధంగా కూడా మీరు అవసరమైన వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. ఓకేనా. నాకు కాయిన్స్ కావాలనుకున్న వాళ్ళు అయితే మాత్రం కాల్ చేసి మీకు ఎన్ని కాయిన్లు కావాలి, మీరు ఎంత మనీ పెట్టగలరు అన్నట్టయితే మేము ఆ విధంగా మీరు కాల్కులేషన్ వేసుకునేసి ఆ రేట్ని బట్టి మీరు ఫోన్ చేసిన రోజు ఆ డేట్ని బట్టి ఆ రేట్ని బట్టి మీరు ఎంత మనీ పెట్టాలనుకుంటున్నారో అలాగే మీకు ఎన్ని కాయిన్స్ రాబోతున్నాయని కాల్కులేషన్ చేసి మేము మీకు అందించడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇదనమాట ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఎప్పటికప్పుడు మెటాపోర్స్ గురించి అప్డేట్స్ నేను ముందుకు తీసుకొస్తుంటాను. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.